డ్రాగన్ ఫ్రూట్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ పండు చేసే మేలు గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కారణం ఈ ఫ్రూట్ అంతటా లభించదు. అంతేకాకుండా ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ ఒక్క ఫ్రూట్ చేసే మేలు ఇతర 10 ఫ్రూట్స్ కూడా చేయలేవు. అంతలా ప్రాముఖ్యత ఉన్న ఈ ఫ్రూట్ భారతీయ మార్కెట్లో కూడా ఇటీవల ప్రవేశపెట్టిన ఉద్యాన పండ్ల పంటగా మారింది. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఆకర్షణీయమైన పండ్ల రంగు, లోపల ఉండే గుజ్జు, తినదగిన నల్ల గింజలతో నూరూరించే గుజ్జు కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డ్రాగన్ ఫ్రూట్ శాస్త్రీయ నామం హైలోసిరియస్ ఉండాటస్. ఇది కాక్టేసి కుటుంబానికి చెందింది. ఇది వేగంగా పెరుగుతున్న శాశ్వత సెమీ ఎపిఫైటిక్ వైన్. ఇది మొదట అలంకారమైన మొక్కగా పరిచయం చేయబడింది. అయితే దాని పోషక లక్షణాలు, ఆరోగ్య ప్రయోజనాలు, మార్కెట్ విలువ కారణంగా ఇది కొత్త సూపర్ ఫ్రూట్గా ఉద్భవించింది. ఇది అందమైన రాత్రిపూట వికసించే పువ్వుతో కూడిన పొడవైన పగటి మొక్క. దీన్ని నోబెల్ ఉమెన్ లేదా క్వీన్ ఆఫ్ ది నైట్ అని పిలుస్తారు. డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఇతర పేర్లు కమలం, స్ట్రాబెర్రీ, పియర్, డ్రాగన్ ఫ్రూట్, పితాయా, నైట్ బ్లూమింగ్ సిరియస్, బెల్లీ ఆఫ్ ది నైట్, కొండ్రెల్లా ప్లాంట్, జీసస్ ఇన్ ది క్రెడల్. దాని చర్మంపై ఉన్న పులుసుల కారణంగా ఈ పండును పిటయా అని కూడా పిలుస్తారు. ఈ పండు మెక్సికోకు చెందింది. ఇప్పుడు వియత్నాం, థాయిలాండ్, తైవాన్, ఇండోనేషియా, మలేషియా, ఇజ్రాయెల్, నికరాగ్వా, ఆస్ట్రేలియా, యుఎస్, మెక్సికో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. వారి జీడిపిలో గణనీయమైన భాగస్వామ్యాన్ని అందిస్తోంది ఈ ఫ్రూట్. హైలోసిరియస్ కోస్టారిసెన్సిస్, రెడ్ ఫ్లేషెడ్ పిటాయా, ఉండటస్ ఇవన్నీ కూడా భారతీయ వ్యవసాయ వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతున్న 2 ప్రధాన జాతులు. చల్లని ప్రాంతాలు మినహా అన్ని భారతీయ రాష్ట్రాలు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ సాగులో మిజోరాం భారతీయ రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్తో పాటు కొన్ని ఇతర రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. గతంలో రైతులు గోధుమ, వరి చక్రాన్ని అనుసరించడం, హరిత విప్లవం అనంతరం ప్రభావాల విశ్లేషణ, నీటి మట్టం క్షీణించడం, నేల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిస్థితులు క్షీణించడం వంటి క్లిష్టమైన సమస్యలను చూపించాయి. వ్యవసాయ వ్యవస్థల్లో కొనసాగుతున్న సవాళ్లను పరిష్కరించడానికి డ్రాగన్ ఫ్రూట్ సాగును పంటల వైవిధ్యం కోసం ఆచరణీయమైన ఎంపికగా పరిగణించవచ్చు. రైతులకు అనేక ప్రయోజనాలు తెస్తోంది ఈ డ్రాగన్ ఫ్రూట్. ఈ పండు క్షీణించిన తర్వాత వర్షాధార భూమిలో సాగు చేయవచ్చు. సాగు ఖర్చు మొదట్లో ఎక్కువగా ఉంటుంది, కానీ మొక్కకు ఉత్పాదక భూమి అవసరం లేదు. ఇది ఉత్పాదకత లేని తక్కువ సారవంతమైన ప్రాంతం నుండి గరిష్ట ఉత్పత్తినిస్తుంది. ఈ పండు యొక్క మార్కెట్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. రైతులు ఒకసారి నాటితే 20 సంవత్సరాల వరకు ఫలాలను ఇవ్వవచ్చు కాబట్టి మంచి రాబడిని పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ కిలోకు 400 ధరకు విక్రయించబడుతోంది. వినియోగదారులకు కిలో 100 రూపాయలకు అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నారు. ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్, ఫాస్ఫరస్ వంటి పోషకాల యొక్క అధిక కంటెంట్తో పాటుగా డ్రాగన్ ఫ్రూట్ బీటా కెరోటిన్, లైకోపిన్, విటమిన్ ఇ, విటమిన్ సి యొక్క మంచి మూలం. ఇది కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. అంటే దాని నల్ల గింజల్లో 48% లినోలేయిక్ ఆమ్లంతో పాటు 1.5% లినోలెనిక్ ఆమ్లం ఉన్నాయి. అదనంగా ఇది తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే సమృద్ధిగా ఉండే పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పండులో చిక్కుకున్నందున ఇది సూపర్ ఫ్రూట్గా ప్రాచుర్యం పొందుతోంది. విపరీతమైన ఔషధ ప్రాముఖ్యత కారణంగా పెరుగుతున్న జనాభాతో పాటు ఆరోగ్య స్పృహ కలిగిన ప్రజలు ఈ పండుపై ఆసక్తి చూపుతున్నారు. ఇది వివిధ హృదయ సంబంధ వ్యాధుల నివారణలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడే పండు మధుమేహ రోగులకు మంచిదని భావిస్తారు. ఉబ్బసం, దగ్గు, గాయం నయం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పోషక విలువల కారణంగా దేశీయ, ప్రపంచ మార్కెట్లలో ఈ పండ్లకు ఎక్కువగా డిమాండ్ ఉంది. అధిక మార్కెట్ డిమాండ్, తక్కువ ఉత్పత్తిని పరిశీలిస్తే డ్రాగన్ ఫ్రూట్ భారతీయ వ్యవసాయ విధానంలో పంటల వైవిధ్యానికి మార్గం సుగమం చేస్తుంది. ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది, కానీ ఇది 1 సంవత్సరంలో వేగంగా రాబడినిస్తుంది. తులనాత్మకంగా పండ్ల యొక్క ఎరుపు, గులాబీ రకాలు మంచి దిగుబడినిస్తాయి. దీని సాగు రైతుల ఆదాయాన్ని ఖచ్చితంగా పెంచుతుంది. వారి సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాల మాదిరిగానే ఇతర రాష్ట్రాలు కూడా డ్రాగన్ ఫ్రూట్ సాగును పెంచడానికి ప్రోత్సాహకాలను అందించే విధానాన్ని పునరావృతం చేస్తే ఎక్కువగా ఫలితాలు సాధించవచ్చు.